నెల్లూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి కాకాని ఆధ్వర్యంలో సోమశిల సందర్శనకు వైసీపీ నేతలు బయలుదేరారు. అయితే సోమశిల సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వైసీపీ నేతలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎం చంద్రబాబు చరమగీతం పాడారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నిర్ణయం వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని, సోమశిలను సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. మాకేదైతే గతంలో అనుమానాలు ఉన్నాయో, అనేక సందర్భాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో, మాట్లాడారో, చంద్రబాబు నాయుడు అర్ధాంతరంగా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడని చెప్పి దానికి ఊతమిస్తూ దాన్ని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. మేము రహస్యంగా మాట్లాడుకున్నాం. ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడుకున్నటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేశాడు అని చెప్పడం జరిగింది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకి కరువు ప్రాంతం అనేటువంటి మెట్ట ప్రాంతం, ఈరోజు ఉత్తర కాలువ గానీ, హై లెవెల్ కెనాల్ గానీ వీటికి సంబంధించి నీరు ఇవ్వాలి అంటే సమృద్ధిగా నీరు అవసరపడతాయి. దానితో పాటు ఇప్పుడున్న నీరు అర్ధట్లు ఏర్పడి, నీటి కొరత ఏర్పడి అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాలో రైతాంగం నీరు చివరి 2-3 తడులకు నీళ్లు లేక ఎండిపోయినటువంటి నేపథ్యం ఉంది. అటువంటి పరిస్థితుల్లో 800 అడుగు నుంచి రోజుకి 8 టీఎంసీల చొప్పున తెలంగాణ నీరు తోడేస్తుంది. మనం ఒక 3 టీఎంసీల నీటిని వాడుకుందామని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించి దానిని కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈరోజు మేమందరం, నేను, చంద్రశేఖర్ రెడ్డి గారు, సంజయ్ గారు శాంతియుతంగా వెళ్లి అక్కడ రైతుల సమక్షంలో మాట్లాడుతామని. మేమేమి అక్కడ ఏమైనా సోమశిల జలాశయానికి సంబంధించి ఏమన్నా దాన్ని ఇబ్బంది పెట్టడానికో, దాని మీద దాడి చేయడానికో, దానికి నష్టం కలిగించడానికో పోతే మీరు ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళు చెప్పేటువంటి 151 సిఆర్పిసి అనేటువంటిది మాకు వర్తించను కూడా వర్తించదు. హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బలవంతంగా నియంత్రిత పోగడలతో మమ్మల్ని నిర్బంధించడం అన్యాయం. కాబట్టి తప్పనిసరిగా ఇది ఆరంభం మాత్రమే. మా పోరాటం కొనసాగుతుంది. మేము ఇటువంటి బెదిరింపులకు భయపడం. ప్రభుత్వం ప్రజలకి, రైతులకి తీరని ద్రోహం చేసేటప్పుడు ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పోరాటాన్ని కొనసాగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.